ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్ అండి. దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఆ జీవము కలిగిన తండ్రి వాక్యమును ధ్యానించుకుంటూ ఈరోజు ఆయన ఆశీర్వాదం అందుకోవడానికి మనల్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధునికి వందనాలు చెల్లిస్తూ వాక్యం జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యం ఏమై ఉందంటే, ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని వాక్యము మనకి ఇస్తున్నారు. అంటే మన ప్రవర్తనను గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. మన ప్రవర్తన ఎలా ఉంది? లోకానుసారంగా ఉన్నప్పుడు ఒకలాగా, దేవుణ్ణి అనుసరించేటప్పుడు వాక్యానుసారంగా ఒకలాగా, ఏ విధంగా మనం ఉంటున్నాం. కానీ ఈ ఈ ఈ లోకానుసారమైన ప్రవర్తన అయినా ఆత్మానుసారమైన ప్రవర్తన అయినా కూడా ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా అది మనకు సంబంధించింది. కానీ దేవునికి ప్రీతికరమగినట్లు మన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఈరోజు. అంటే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన చేసే కార్యము, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చెయ్యును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఈరోజు నీ శత్రువులు నీకు మిత్రులుగా మార్చబడాలి అంటే నీ ప్రవర్తన యెహోవా దేవునికి నచ్చాలి, పరలోక తండ్రికి నచ్చాలి. అంటే నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎలా ఉంది ప్రవర్తన? ఊరికే కోపం వచ్చేయడము, ప్రతిదానికి విసుక్కోవడము, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడకుండా సనగడము, గొనగడం ఆనాటి ఇజ్రాయేల్ ప్రజల వల్లే. లేకుంటే మన ప్రవర్తన సరిగ్గా లేకుండా ఇతరులను తప్పు పట్టడము, విమర్శించడము, ఇటువంటివన్నీ అంటే మన కోపాన్ని అణుచుకోలేక మన పరిస్థితులను ఎదుర్కోలేని పిరికితనముతో ఇవన్నీ కలిగి ఉన్నామేమో. కానీ ఒక దేవుని బిడ్డ దేవుని మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి దేవునిలో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, స్తుతించే విషయంలో కానీ, చర్చ్కి వెళ్ళే విషయంలో కానీ, వాక్యాన్ని చదువుకునే విషయంలో కానీ, దేవుని ముందు మొరపెట్టే విషయంలో కానీ, సర్వోన్నతుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ, సో ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమగునట్లు చేయాలి. అంటే చాలా మంది నోటితో మాట్లాడేది ఒకటి ఉంటుంది, హృదయానుసారంగా ఒకటి ఉంటుంది. దానిని ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తులు కనిపెట్టే విధముగా కూడా ప్రవర్తిస్తారండి కదా. ఈ లోకానుసారంగా చాలా ఉంటుంది అటువంటివి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా ప్రవర్తన నాకో, మనకో, ఇతరులకో, ఎదుటి వ్యక్తులకో, పక్క వాళ్లకు ప్రీతికరమైనట్లు జీవించడం కాదండి. నువ్వు ప్రీతికరమైనట్లు జీవించకూడదు, కానీ నిన్ను పిలిచిన దేవునికి ప్రీతికరమన్నట్టు. అంటే ఆయన ఇష్టానికి తగిన విధముగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీ శత్రువులు ఎవరైతే ఈరోజు ఉన్నారో ఆ శత్రువులనందరినీ కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడంట. అంటే దేనిని బట్టి ఇప్పుడు నీకు శత్రువులు ఉన్నారో ఒక ఐడియా వచ్చి ఉండవచ్చు కదండి. మన ప్రవర్తనను బట్టియో, మన మాటలను బట్టియో, మన క్రియలను బట్టియో, మనం ఆలోచించే విధానమును బట్టియో, ఎదుటి వ్యక్తుల పట్ల చూపించే హావభావాలను బట్టి, దేనిని బట్టి గురించి అయినా కావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రతి సమస్యలో వాక్యానుసారముగా నువ్వు ప్రవర్తించు, వాక్యాన్ని అనుసరించు. నువ్వు నడుచుకున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించి దేవునిలో నువ్వు నిలబడ్డప్పుడు దేవుని అంటున్నాడు, అట్టి నీ ప్రవర్తన నాకు ప్రీతికరమగునప్పుడు నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారినందరినీ కూడా నేను మిత్రులుగా మారుస్తాను అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అనుకుంటాం, ప్రభా నేను టైంకు ప్రార్థన చేస్తున్నా, టైంకు మొరపెడుతున్నాను, ప్రభా నేను టైంకు చర్చ్కి వెళ్తున్నాను, నిన్ను అనుసరిస్తున్నానయ్యా, వాక్యం చదువుతున్నానయ్యా, నేను మొరపెడుతున్నాను తండ్రిని ఎన్నో విధాలుగా మనము దేవుని పాద సన్నిధిలో మనము అనుకుంటుండవచ్చు వాక్యాన్ని బట్టి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా మీద ఆధారపడి నువ్వు ఉంటున్నావు కదా. ఈరోజు నీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరినైతే ఎదుర్కోలేని పరిస్థితుల్లో దాక్కుంటున్నావో, లేక ఎవరినైతే నువ్వు ఎదుర్కోలేని పరిస్థితుల్లో వాళ్లకు చాటుగా ఉన్నావో, ఉదయం అయింది అని అంటే ఎవరు వస్తారో, ఏం అడుగుతారో, ఏం చెప్పాలన్న టెన్షన్లోనే నువ్వు ఉన్నావేమో. కానీ నీ ప్రవర్తన, ఆత్మీయ ప్రవర్తన, వాక్యానుసారముగా కూడిన ప్రవర్తన, వాక్యాన్ని అనుసరించే ప్రవర్తన, దేవునికి ప్రీతికరముగా నువ్వు జీవించినప్పుడు నీ భారం ఏదైనా, ఎంతకాలమైనా
నీ విశ్వాసంలోను ముందుకు కొనసాగడానికి ఆ సర్వోన్నతిని మీద నువ్వు ఆధారపడి ఆయన మహిమ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఆయన చేసే కార్యాన్ని నువ్వు పొందుకుంటూ దేవుడి పాద సన్నిధిలో నువ్వు ఆయనకు నమ్మకంగా కొనసాగగలుగుతున్నావా? అట్టి నీ ప్రవర్తన ఈరోజు నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే నీకు విరోధులై ఉన్నారో వారినందరినీ కూడా దేవుడు నీకు మిత్రులుగా మార్చబోతున్నారంట. దేవాది దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను కనపరచడానికి దిగి వచ్చి వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. సర్వోన్నతుడండి ఆయన నీకు సహాయము చేయని చేతగాని వాడైతే కాదాయన. నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమీపముగా వచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు మొర పెడితే దేవుని నీ మొర ఆలకించి ఆయన నీకు జవాబిచ్చే పరలోక తండ్రిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ జవాబును నువ్వు అందుకోవాలి. నీ ప్రతి పరిస్థితులను నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే ఆ పరలోక తండ్రికి ఇష్టమైన రీతిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ ప్రవర్తన నీ చుట్టుపక్కల వాళ్ళకో, తల్లిదండ్రులకో, భర్తకో, భార్యకో, బిడ్డలకో, స్నేహితులకో, ఇరుగు పొరుగు వారికో కాదండి. ఈరోజు నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన చాలా మంచిది, ఆమె చాలా మంచిది, అతను చాలా మంచివాడు, వాళ్ళు ఎవరి జోలికి పోరని అంటారు. అదే వ్యక్తులు రేపు ఏమన్నా నీ మీద ఆయాసం కలిగినప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరు లేరండి అని నీ గురించి చెడుగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అదే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ ప్రవర్తనను బట్టి దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన పరలోక తండ్రికి యోగ్యకరముగా ఉంటే, ఆయనకు ప్రీతికరమైనట్లుగా ఉంటే ఆయన అంటున్నాడు, ఆయన వారి క్రియలను దేవుడు ఏమంటూ వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఎలా ఉంది నీ ప్రవర్తన? ప్రార్థన విశ్వాసంతో చేస్తున్నాం, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాం. కానీ కొద్దిసేపటికంతా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వెంటనే మనం డిస్కరేజ్ అయిపోతున్నాం. వెంటనే లో అయిపోతుంది మన విశ్వాసం. ఏంటి ప్రభా, ఇప్పుడే మొరపెట్టుకున్నాం, ఇదిగో మొరపెట్టినంతసేపు కాలేదయ్యా సమస్య రావడానికి అని అనుకుంటున్నావా? లేదు బిడ్డ, ఈరోజు నీ విశ్వాసము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలమైన విశ్వాసము కలిగి నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు ఆయన చెప్పేంత వరకు ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటూ ఏదైనా కానీ నా ప్రవర్తన దేవుని యందు. నువ్వు చర్చ్కి వెళ్ళగలుగుతున్నావా? ఆదివారం పూట వాక్యాన్ని వినగలుగుతున్నావా? వాక్యానుసారంగా ఉంటున్నావో? ఏ ఇంట్లో ఆదివారం దినమున మీ దైవజనుల ద్వారా వాక్యము మీరు వినరో, చర్చ్కు వెళ్ళరో, నీ ఆశీర్వాదాలకు అడ్డుకట్ట మొదటి మెట్టు అక్కడే పడిందని చెప్పి గ్రహించాలి. ఎవరైతే కుటుంబ ప్రార్థన లేకుండా, వ్యక్తిగత ప్రార్థన లేకుండా జీవిస్తున్నారో ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండదు, ఆశీర్వాదాలకు అడ్డుకట్ట పడింది అని గ్రహించాలి. ప్రార్థన లేకుండా ఎంతసేపు సంపాదన నీకు సూచక క్రియలు కనిపించట్లేదా? నీ ఇంట్లో జరిగేటివి అనారోగ్యాలు, అప్పుల బాధలు, ఎంతసేపు కుటుంబ గొడవలు, అశాంతితో కూడిన అసమాధాన కార్యములు ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు ఇవన్నీ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది తప్పు అసలని ఒక్కసారైనా దేవుని ఆత్మ ద్వారా నువ్వు దేవుడి ముందుకు వచ్చి నువ్వు అడగగలుగుతున్నావా? అడిగితే నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు కదా. ఆయన నువ్వు చేసేవి నీకు చెప్పడానికి, ఆయన చేసేవి నీకు చూపించడానికే కదా దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు దేవుడి పాద సన్నిధిలో? మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ మాట్లాడుతున్నాడండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నీ ప్రవర్తన నాకు ఇష్టం, నాకు లోబడి నువ్వు జీవించే ప్రవర్తన కలిగి ఉన్నావా? ఈరోజు నీకున్న శత్రువులనందరినీ నేను మిత్రులుగా మారుస్తానని దేవుడు సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం నాతోనే మాట్లాడుతున్నాడని ఈరోజు మనం అనుకుంటే ఆ దేవాది దేవుని వలన మనము ఆశీర్వదించబడబోతున్నాం. ఈ వాక్యము మనందరి జీవితాలలో నీరు కట్టి ఫలింప చేసిన ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవ, మమ్మల్ని ఆదరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ముందుకు నడిపించడానికి దిగి వచ్చి ప్రభ మంచి వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రం. విన్న వాక్యం ప్రకారం ప్రభ మమ్మల్ని మేము సరి చేసుకుని నీ కృప పొందుకునే బిడ్డలుగా నీలో గడపడానికి మాకు సహాయం చేయండి నాయన. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులతో సహా మిత్రులుగా మారుస్తానని నువ్వు సెలవిచ్చిన మాట ప్రకారము నీ యందు మేము నమ్మిక కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి నా తండ్రి. నీకే వందనాలు, నీకు కృతజ్ఞత స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నా దేవా, దైవజనులందరినీ ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మతో నింపి కేవలము మీ వాక్యమును మాత్రమే ప్రకటించి మీ ప్రేమను ఇతరుల ఎడల కనపరిచి మీ రాజ్యానికి సిద్ధపరచు బిడ్డలుగా అందరినీ వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా యేసయ్య, ఎవరైతే అప్పుల భారముతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో అయ్యా, ఇదిగో తండ్రి, ఎవరైతే కృంగిపోతున్న స్థితిలో ఉన్నారో, సమాధానం లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలన్నిటినీ మీరు దర్శించి లేవనెత్తుకున్నామని ప్రార్థిస్తున్నా. ఏ బిడ్డలైతే వివాహము కాలేదని చింత కలిగి ఉన్నారు, ఆ కుటుంబంలో అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని స్వస్థపరచండి, నీ కృపతో ఆదరించి ముందుకు నడిపించమని. ఈరోజు ఎవరైతే ప్రభా
యానివర్సరీస్ చేసుకుంటున్నారో, ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కృప ద్వారా పొందుకున్న మరొక నూతన సంవత్సరం అడిగి పొందుకొని ముందుకు వెళుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా నీ చేతులలో ఉండి దీవించబడడానికి వారికి మార్గము సహాయం కలుగజేసి ముందుకు నడిపించమని సర్వోన్నతుడని హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ నీ చిత్తమే మా పట్ల నెరవేర్చి మహిమ పొందుతున్నందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా కూడి ఉన్న మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.